ఒకటో తేదీ 7వ నెల రోజున మన భారతదేశ యాదవుల ముద్దుబిడ్డ భావి భారత ప్రధానిగా మనం చూడాలనుకుంటున్నటువంటి వ్యక్తి అఖిలేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాచేపల్లి మండలంలోని యాదవ సోదరుల యొక్క సారథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం సమాజ్వాదీ పార్టీ నాయకులైనటువంటి ఎర్రగడ్డ నాగరాజు గారి సహకారంతో ఈ రోజున గామలపాడు గ్రామం నందు అఖిలేష్ యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తేనే మన యొక్క జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పేసి భావన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ జడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య గారు, గామాలపాడు సర్పంచ్ గారు అయినటువంటి జంగా సురేష్ గారు పాల్గొని రాబోయే రోజుల్లో భావి భారత ప్రధానిగా అఖిలేష్ యాదవ్ గారిని చూడాలనుకోవటం ప్రతి ఒక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల కళని దానిని నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ అడుగు ముందుకేసి ఈ యొక్క రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బాణా సంచాల నడుమ అశేష జనవాహిని మధ్య కేకులు తీసుకొని వచ్చేసి పుట్టినరోజు వేడుకల్లో కేకులు కట్ చేసుకొని వచ్చినటువంటి వ్యక్తులందరూ ఆనందంతో మిఠాయిలు పంచుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి యాదవ్ సోదరులకి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అలానే బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు భూషణం చెన్నయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ రాజకీయాల్లో చైతన్యం పొంది బీపీ మండల్ గారు తీసుకొని వచ్చినటువంటి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తూ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కన్నటువంటి కలల్ని సాకారం చేస్తూ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ భారతదేశాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడిపే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారంతో మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి అఖిలేష్ యాదవ్ గారి పుట్టినరోజులు ఘనంగా నిర్వహించినటువంటి గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.